178 గజాల G+1 ఒక హౌస్ ఫర్ సేల్కి రావడం జరిగింది. అది కూడా నాగార్జున సాగర్ హైవేకి వాకబుల్ డిస్టెన్స్లో ఓనర్స్ ఉండంగా కూడా గ్రౌండ్ ఫ్లోర్లో మనకి నెలకి 15,000 రూపాయల రెంట్ వచ్చే విధంగా ఈ హౌస్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఈ హౌస్ డైమెన్షన్, ప్రైస్, లొకేషన్, హైలైట్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలోనే ఇన్ఫామ్ చేస్తానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇది ఒక ప్రమోషనల్ వీడియో కాబట్టి మీ నుంచి కానీ ఎవరి నుంచి కమిషన్ తీసుకోబడదు, ఇది గమనించండి. ఇక్కడ డిస్ప్లే అవుతుంది, డైరెక్ట్ ఓనర్ నెంబరే డిస్ప్లే అవుతుంది చూడండి. అలాగే ఇలాంటి ప్రాపర్టీస్ ఉండి మీరు సేల్ చేయాలనుకుంటే మాకు సంప్రదించండి. అతి తక్కువ ధరలో మనం ప్రమోషన్ కూడా చేయడం జరుగుతుంది. ప్రమోషన్ సంబంధించిన నెంబర్ కింద డిస్ప్లే అవుతుంది చూడండి. ఆలస్యం చేయకుండా ఈ ప్రాపర్టీ గురించి, ఈ హౌస్ గురించి మరిన్ని వివరాలకు వెళ్తే, మనకి ఈ హౌస్ డైమెన్షన్ చూసుకుంటే ఈ ఇంటికి ఫేసింగ్ వచ్చేసి 32 ఉంటుంది, డెప్త్ వచ్చేసి 50 ఉంటుంది. 32x50 178 గజాల బిట్టు మనకి వెస్ట్ ఫేసింగ్తో ఉంటుంది. ఈ హౌస్ G+1తో కట్టడం జరిగింది. హౌస్ చూసానికి మనకి విల్లా మోడల్లో ఉంటుంది. మనకి చుట్టూ చూసుకోవచ్చు ఇల్లులే ఉన్నాయి, ఇళ్ళ మధ్యలోనే ఉంటుంది ఈ హౌస్. మనకి నాగార్జున సాగర్ హైవేకి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ ఇల్లు అనేది. మనకి డ్రైనేజీ కలెక్షన్ వచ్చింది, ఇంటి ముందుకు కృష్ణా వాటర్ కలెక్షన్ ఉంది, ఎలక్ట్రిసిటీ ఉంది, స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి, అన్ని రకాలుగా ఉన్నాయి. అలా ఇప్పటికిప్పుడు ఈ ఇండ్లు రెంట్కి ఇచ్చినా కానీ దాదాపుగా, అంటే ఓనర్స్ ఉన్నా కానీ మనం రెంట్కి ఇచ్చినా కానీ దాదాపుగా 15,000 రూపాయల రెంట్ వచ్చే విధంగా ఈ ఇల్లు అనేది యూజ్ అవుతుంది. మనకి గ్రౌండ్ ఫ్లోర్ చూసుకుంటే మంచిగా ఒక ఎస్సీ వెహికల్ పార్క్ చేసుకున్నా కానీ ఒక 3-4 బండ్లు బైక్లు పార్క్ చేసుకునే విధంగా పార్కింగ్ అయితే చాలా విశాలంగా మంచిగా సూపర్గా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. పార్కింగ్ల కింద ఫ్లోర్ చూసుకుంటే బ్లాకిష్లో గ్రనైట్తో ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది. పైన మనకి ఈ విధంగా వైట్ ఇష్లో కలర్స్తో నీట్గా ఫినిషింగ్ ఇచ్చారు. మనకి హౌస్ ఈ సైడ్ చూసుకుంటే గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేలోపు మనకి ఒక సింగిల్ పోర్షన్తో ఒక రూమ్ ఉంటుంది, అండ్ ఒక 2 BHKతో ఒక పోర్షన్ ఉంటుంది. సో మనం చూస్తుంది ఇది సింగిల్ పోర్షన్ అన్నమాట. ఇది హాల్ కమ్ బెడ్రూమ్ కమ్లా ఉంటుంది. సింగిల్ పోర్షన్ విత్ అటాచ్ బాత్రూమ్తో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అంటే ఈ సింగిల్ పోర్షన్ రెంట్కి ఇచ్చినా కానీ 5,000 నుంచి 6,000 రూపాయల రెంట్ వస్తుంది. ఇక్కడ పోర్షన్ పక్కనే మళ్ళీ ఇలా వస్తే బాత్రూమ్ వెనకాల మనకి ఒక కిచెన్ కూడా ఇవ్వడం జరిగింది. మనకి కింద ఫ్లోర్ చూసుకుంటే మంచిగా 4x4 స్టైల్లో మనకి టైల్స్ వైట్ కలర్లో మనకి టైల్స్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇదొక పోర్షన్ ఉంటుంది. మళ్ళీ ఈ పార్కింగ్ నుంచి ఇలా కొంచెం ముందుకు వస్తే కూడా మనకి దాదాపుగా 2.5 ఫీట్ల మంచిగా సెట్ బ్యాక్తో నీట్గా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేలోపు మనకి ఇది ఈశాన్య మూల అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి బోర్ పాయింట్ అనేది ఇవ్వడం జరిగింది. బోరు, వాటర్ సంపు, గుంత అన్నీ కూడా ఉంటుంది. మళ్ళీ కూడా గల్లీ కూడా మనకి సెట్ బ్యాక్. హౌస్ 100% వాస్తు ప్రకారమే మంచి హౌస్ చుట్టూ కూడా మంచిగా సెట్ బ్యాక్లో వాస్తు ప్రకారంతో ఇల్లు అనేది కట్టడం జరిగింది. మనం చూసుకోవచ్చు ఇది మనకి సింగిల్ రూమ్తో ఉంటుంది, 1 BHKతో ఉంటుంది మళ్ళీ ఈ రూము. సో మనం చూస్తుంది హాల్. ఇది మనకి హాల్లో అయితే ఇలా నీట్గా ఇక్కడ టీవీ పాయింట్ పెట్టుకోవచ్చు, తర్వాత సెల్ఫ్స్ ఇవ్వచ్చారు. మళ్ళీ మనకి అలా ఈ హాల్లోనే ఒక చిన్న కామన్ వాష్రూమ్ అనేది ఇచ్చారన్నమాట. ఈ విధంగా ఉంది కామన్ వాష్రూమ్. అండ్ ఈ విధంగా ఇట్లా ఈ హాల్ నుంచి ఇలా వస్తే మళ్ళీ మనకి ఇక్కడ ఒక పూజా రూమ్ ఉంటుంది. మనకి పూజ రూమ్ అనేది కిచెన్తో పాటు పక్కనే పూజ రూమ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు. కిచెన్ వచ్చేలోపు ఎల్ షేప్లో నీట్గా ఇలా ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది. మనకి ఏంటంటే కింద ఎవరైనా రెంట్కి ఇచ్చుకున్నా కానీ పైన ఓనర్స్ ఉండే విధంగా అయితే ఈ హౌస్ అనేది డిజైన్ చేశారు. ఇది బెడ్రూమ్ అన్నమాట. ఒక సింగిల్ బెడ్రూమ్తో అనేది ఉంటుంది. వెంటిలేట్ పర్పస్లో ఒక విండోస్ వచ్చి PVC విండోస్ ఉంటాయి. మనకి సెల్ఫ్స్ విధంగా ఈ బెడ్రూమ్కి వచ్చేలోపు విత్ అటాచ్ బాత్రూమ్తో నీట్గా ఉంది. గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేలోపు ఈ విధంగా ఉంది. ఒకసారి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దాం ఇంకా ఎలా ఉంది ఏంటి అనేది. మనకి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేలోపు ఇది మనకి మెయిన్ ఎంట్రన్స్.
ఇదే మనకి సింహధారణము 2 రెక్కల డోర్లతో ఇంత ప్రీమియం లుక్తో చూడండి. మంచిగా లాక్ సిస్టమ్ కూడా చూడండి, ఈ విధంగా మంచి ప్రీమియంగా కట్టుకున్నారు. ఎందుకంటే ఈ హౌస్ తను ఉందామని కట్టుకున్నారు, కానీ కొన్ని రీజన్స్ వల్ల వాళ్ళు సేల్ చేస్తున్నారు. సో ఇది మనకి పైన కూడా ఫాల్ సీలింగ్ డిజైన్తో మంచిగా, కింద గ్రనైట్తో ఎంత విశాలంగా ఉందో చూడండి. విండోస్ చూడండి, మనకి వుడెన్ విండోస్ కూడా దాదాపు 6 ఫీట్ల విండోస్తో మంచిగా ప్రీమియంతో కట్టడం జరిగింది. ఎందుకంటే అతను ఉందాం అనుకున్నారు కాబట్టి ఈ విధంగా ఈ హౌస్ అనేది డిజైన్ చేశారు. మనకి ఇన్సైడ్లో వస్తే కొంచెం హౌస్ మొత్తం కూడా విల్లా మోడల్లో చాలా ప్రీమియం క్వాలిటీతో కట్టడం జరిగింది. ఎక్కడ కూడా మెటీరియల్ దగ్గర నుంచి చూసుకుంటే అన్నీ కూడా దగ్గరుండి కట్టించుకున్నారు అట్లా. సో కింద ఫ్లోర్ చూసుకుంటే ఏ విధంగా అయితే కింద టైల్స్ చూసుకుంటావు 4x4 టైల్స్తో నీట్గా ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది. హాల్ చూడండి చాలా విశాలంగా ఉంది. ఇక్కడ మనకి లివింగ్ ఏరియా ప్లస్ హాల్తో ఉంటుందన్నమాట. సో చాలా విశాలంగా ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఏంటంటే వెంటిలేట్ పర్పస్లో ఒక విండో ఇచ్చారు. విండో చూడండి, చాలా మంది విండోస్ ఏంటంటే 4x2 అట్లా విండోస్ ఇస్తారు, కానీ ఈ విండో చూడండి ఎంత విశాలంగా. మనం విల్లాస్లో చూస్తాము ఈ విండోస్ అలా ఇచ్చారు. అది కూడా చుట్టూ గ్రనైట్తో నీట్గా ఫినిషింగ్ ఇచ్చారు. మనకి ఇక్కడ చూసుకుంటే ఒక టీవీ పాయింట్, టీవీలో మనకి సెల్ఫ్తో అలా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మనకి పైన ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేలోపు 2 BHK ఉంటుంది. ఇటు వెళ్తే చిల్డ్రన్ బెడ్రూమ్ వెళ్ళొచ్చు, ఇటు వెళ్తే మాస్టర్ బెడ్రూమ్ ఏరియా. మధ్యలో మనకి ఒక చిన్న కామన్ వాష్రూమ్ ఏరియా ఉంటుంది. అండ్ అదేవిధంగా ఒక చిన్న వాష్ పాయింట్ అనేది ప్రొవైడ్ చేశారు మనకి ఈ బెడ్రూమ్ చూడండి. బెడ్రూమ్ డోర్స్ కూడా చూడండి ఎంత ప్రీమియం క్వాలిటీతో. మీకు విల్లా మోడల్ అని నేను ఎందుకు ఇంత చెప్తున్నానంటే ఈ హౌస్ మీరు చూస్తే కూడా లైవ్లో వచ్చినా కూడా చూసుకోవచ్చు ఎంత ప్రీమియం కన్స్ట్రక్షన్ చేసుకున్నాడు. అతను ఉందాం అనుకున్నారు కాబట్టి ఈ విధంగా ఈ హౌస్ అనేది కట్టారు. సో మనకి పైన ఫాల్ సీలింగ్లో చూడండి ఎంత డిఫరెంట్గా ఇవ్వడం జరిగింది. ఇది మాస్టర్ బెడ్రూమ్ ఏరియా. మనకి సెల్ఫ్స్ అయితే బాగానే ప్రొవైడ్ చేసుకున్నారు. మనకి ఫ్యూచర్లో కబోర్డ్ డిజైన్ చేసుకునే విధంగా అయితే సెల్ఫ్స్ ఇచ్చారు. అండ్ ఇది చూసుకుంటే మాస్టర్ బెడ్రూమ్లో విత్ అటాచ్ బాత్రూమ్తో ఇవ్వడం జరిగింది. మీకు ఈ హౌస్ సంబంధించిన ఈ రూమ్ సైజెస్, హాల్ సైజెస్, ఈ ఫ్లోర్ ప్లాన్ సంబంధించింది కావాలంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న ఓనర్ నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పెట్టారనుకోండి, ఈ ఫ్లోర్ సంబంధించిన డీటెయిల్స్ కూడా అలాగే ఈ హౌస్ ఇంటి లొకేషన్ కూడా మీరు షేర్ చేస్తా అని చెప్తున్నారు. ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్లో కూడా చూడండి, బెడ్రూమ్స్ డోర్స్ కూడా ఎంత ప్రీమియం ఉన్నాయంటే చూడవచ్చు మనకి. అండ్ ఇది చూసుకుంటే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా. మనకి మంచిగా సెల్ఫ్స్తో ఇక్కడ వెంటిలేట్ పర్పస్లో ఒక చిన్న మనకి విండోతో, ఇది కూడా విండోస్ అన్నీ కూడా ఇంట్లో మనకి PVC విండోస్ విత్ గ్రిల్ ఫిట్టింగ్తో వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి ఎవరైనా ఈ బిఎన్ రెడ్డి, ఇంజాపూర్ ఈ లొకాలిటీలో హౌస్ చూసిన వరకైతే మంచి ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సాగర్ హైవేకి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. హౌస్ కూడా కొంచెం ప్రీమియంగా ఉంటుంది కూడా మళ్ళీ మనకి. సో ఆ విధంగా హాల్ నుంచి ఇలా వస్తే డైనింగ్ ఏరియా చూసుకోవచ్చు. డైనింగ్ ఏరియా అయితే చాలా విశాలంగా మంచిగా స్పేసెస్గా ఉంది. మనకి పైన ఫాల్ సీలింగ్ డిజైన్ చూడండి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ మధ్యలో లైట్స్ వస్తాయి అన్నట్టు, అందుకే ఈ విధంగా డిజైన్ చేసుకున్నారు. విండోస్ చూడండి, మీకు హాల్లో కానీ డైనింగ్ ఏరియాలో విండోస్ చూసుకుంటే పెద్ద విండోస్ పెట్టారు, అంటే 9x10 సైజ్లో విండోస్ ఉంటాయి అన్నమాట. అండ్ ఇటు సైడ్ బయటికి వెళ్ళడానికి ఒక నార్మల్ డోర్ ఇవ్వడం జరిగింది. ఇక లాస్ట్లో వచ్చేలోపు వాషింగ్ మిషన్ కానీ అలా యూజ్ చేసుకోవడానికి మనకి అక్కడ ప్రొవైడ్ చేశారు. ఆ విధంగా ఉంది. ఇటు సైడ్ చూసుకుంటే ఇది మనకి పూజ రూమ్లో చూడండి మంచిగా వైట్ ఈస్ట్లో మనకి పై వరకు కూడా మంచిగా వాల్స్కి అయితే మనకి టైల్స్ ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది. ఇది కిచెన్లో మనకి కిచెన్ చూసుకుంటే ఎల్ షేప్తో నీట్గా ప్రొవైడ్ చేశారు. కిచెన్ అనేది ఓపెన్ కిచెన్ అనేది ప్రొవైడ్ చేశారు. డైరెక్ట్ మన కిచెన్ నుంచి మనకి డైనింగ్ ఏరియాకి సర్వ్ చేసుకునే విధంగా అయితే కిచెన్ అనేది ఉంటుంది. మళ్ళీ కిచెన్లో కూడా ఒక డోర్ ఉంది. ఆ డోర్లో నుంచి మళ్ళీ బయటకు వెళ్తే కూడా అక్కడ ఒక చిన్న వాష్ పాయింట్ అనేది ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ డైనింగ్ ఏరియాలో ఉంటుంది అండ్ అదేవిధంగా కిచెన్లో కూడా ప్రొవైడ్ చేశారు. సో ఓవరాల్గా అయితే హౌస్ అయితే ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్లో ఈ విధంగా ఉంది. మనకి హౌస్ లొకేషన్ చూసుకుంటే సాగర్ హైవేకి కేవలం వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. మనకి హౌస్ చాలా ప్రీమియంగా ఉంటుంది. కింద గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేలోపు మనకి సింగిల్ పోర్షన్తో ఒక రూమ్ ఉంటుంది అండ్ అదేవిధంగా 1 BHK పోర్షన్ ఒకటి ఉంటుంది. అంటే రెంట్కి ఇచ్చినా కానీ ఒక 15,000 రూపాయలు రెంట్ వస్తుంది గ్రౌండ్ ఫ్లోర్కి.
ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేలోపు మనం చూసంగా హౌస్ అయితే చాలా ప్రీమియం ఉంటుంది. ఓనర్ దగ్గరుండి కట్టించుకున్నారు. చాలామంది ఏంటంటే బిల్డర్లు ఒక 150 గజాలు లేదా 200 గజాలు చూస్తారు, కానీ ఇది 178 గజాలు, అది కూడా ప్రీమియం విల్లా మోడల్లోనే ఉంటుంది. ఈ హౌస్ అనేది ఇప్పటిదాకా మీరు చూసినట్టు చాలా ప్రీమియం ఉంటుంది. ప్రైజెస్ కనుక చూసుకుంటే ఇక్కడున్న లోకల్ మార్కెట్తో పోలిస్తే ఈ హౌస్కి చాలా తక్కువ ప్రైస్కి సేల్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ హౌస్ కొంచెం ఎమర్జెన్సీ సేల్లో ఉంది మనకి. సో ఇక్కడ ప్రైస్ విషయానికి వస్తే 1,35,00,000 రూపాయలు చెప్తున్నారు. ఇది కూడా ఫైనల్ కాదంటారు. మీ మోడ్ ఆఫ్ పేమెంట్ బట్టే ప్రైస్ అనేది తగ్గుతుంది. మనకి లోన్ ఎలిజిబుల్ ఉంటే 70-80% లోన్ కూడా వస్తుంది. ఈ ప్రైస్ అనేది ఇక్కడున్న ల్యాండ్ వాల్యూ, ఇది కడుతున్న బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వాల్యూ అన్నీ కలుపుకొనే మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత వెరిఫై చేసుకోవచ్చు. ఒకసారి విజిట్ చేస్తే కూడా మీకు అర్థమవుతుంది ఈ హౌస్ ఎంత ప్రీమియం ఉందనేది. సో ఇన్సైడ్ అంటే డిస్టెన్స్ వైజ్గా చూసుకుంటే ఇక్కడ నుంచి ఎల్బీ నగర్ మెట్రో కనుక చూసుకుంటే లెస్ దెన్ మనకి 10 కిలోమీటర్ లోపు వస్తుంది. సాగర్ హైవేకి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. పక్కనే శ్లోక ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది, చాలా ఇండస్ వ్యాలీ స్కూల్ ఉంది తుర్కెంజలో, చాలా స్కూల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇటు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12 బొంగళూరు జంక్షన్కి వెళ్ళాలన్నా కానీ లెస్ దెన్ 5 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది ఈ హౌస్ అనేది. ఇంకా ఈ హౌస్ గురించి కానీ ఇంకే ఇన్ఫర్మేషన్ కావాలన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న ఓనర్ నెంబర్ కాల్ చేయండి, మరిన్ని వివరాలు అందిస్తారు. అండ్ అలా వెళ్ళే ముందు ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.